ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. స్థానిక లంకాపట్నం 19వ డివిజన్కు చెందిన జిల్లా రిల్లీ వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ సోము మురళీమోహన్ మరియు ఆయన ధర్మపత్ని సోము మాధవిలు స్థానిక మహాత్మా గాంధీ పార్కు వద్దనున్న పట్టణ న్యాయాశ్రయుల వసతి గృహంలోనున్న అనాథ వృద్ధులకు అన్నదాన వితరణ చేశారు. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 दाता अन्नदाता सुखी भव दाता अन्नदाता सुखी भव दाता अन्नदाता सुखी भव जय श्री राम. నా శ్రీమతి అండ్ శ్రీ సోము మురళీమోహన్ గారికి మాధవి దంపతుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భోంచేయండి. సోము మురళి ఈరోజు కార్యక్రమం నిర్వహించినందుకు వారికి హృదయపూర్వకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం అనాథ వృద్ధులకు అన్నదాన వితరణ చేసిన సోము మురళీమోహన్ ఆయన ధర్మపత్ని మాధవిలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ కె సత్యం సాల్వతో ఘనంగా సన్మానించి మెమోంటోను అందించారు. ఈ కార్యక్రమంలో ఆ ఆశ్రమ మేనేజర్ బాలు మరియు అనాథ వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, విజయనగరం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ కె సత్యం గారికి నా హృదయపూర్వక జైభీములు. మరి పెద్దలు చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక జైభీములు. మేనేజర్ బాలు గారికి నా హృదయపూర్వక జైభీములు. అయితే నా పేరు సోము మురళీమోహన్, విజయనగరం జిల్లా రెల్లి ఎస్సీ గ్రూపుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు మరియు విజయనగరం జిల్లా దళిత్ చైతన్య సేవా సంఘ అధ్యక్షుడు, విజయనగరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వన్ ఆఫ్ ది మెంబర్ని. అయితే లంకాపట్నం 19వ డివిజన్ నుండి సోము మాధవి గారు వచ్చారు. అయితే ఈ యొక్క అసురులు ఈ యొక్క ఆశ్రమం వృద్ధులు అనేవారు చాలా దైవంతో ఉన్నవారు. ఎందుకంటే ఆ యొక్క ఆశ్రమ వృద్ధులు అనేవారు ఒకప్పుడు కుటుంబాన్ని ఎన్నో కష్టాలు పడి బాధలు పడి కుటుంబాన్ని పిల్లల్ని చదివించారు. ఆ యొక్క పిల్లలు ఈరోజు ప్రయోజకులై ఉద్యోగాలు చేసి బిజినెస్లు చేసి ఈరోజు బిజీగా ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు వృద్ధులుగా ఉండడం వల్ల ఈరోజు వాళ్ళు భారంగా ఉన్నారని నడి రోడ్డు మీద వదిలివేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పిల్లలు మనకు చూసి పెరుగుతుంటారు. మనం మంచి చేస్తే పిల్లలు మంచి చేస్తుంటారు, మనం చెడు చేస్తే పిల్లలు చెడు చేస్తుంటారు. కానీ మనము మన తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు ఎలా వదిలేసామో మనం కూడా వృద్ధులైతే మన పిల్లలు కూడా నడి రోడ్డు మీద వదిలివేస్తారు. ఎందుకంటే ఇది కాలం నిర్ణయిస్తారు కాబట్టి. ఎందుకంటే తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే వాళ్ళే ఉపాధ్యాయులు, వాళ్ళే స్నేహితులు. తల్లి గర్భం నుండి భూమి మీద పడినప్పుడు తల్లిదండ్రులే వెనకాతల బ్యాక్ బోన్గా ఉండి మాకు అన్ని విధాలుగా మన జీవితాన్ని నడిపిస్తారు. అలాంటి తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు భారంగా భావించుకోకూడదని ప్రజలందరికీ నేను వేడుకుంటున్నాను. అంతేకాక ఈరోజు విజయనగరం జిల్లా టౌన్లోని ఫైర్ ఆఫీస్ ఎదురుగా నిరాశ్రయుల వృద్ధాశ్రమం ఉంది. దానికి స్వచ్ఛందంగా భార్యాభర్తలు వచ్చి ఒక పూట భోజనం మా వంతు మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశాము. అయితే రాబోయే రోజుల్లోని మా భార్యాభర్తలు ఈ యొక్క నిరాశ్రయుల వృద్ధాశ్రమాన్ని చేదోడు వాదోడుగా ఉండి మా వంతు మేము సాయం చేస్తామని కోరుచున్నాము. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని, జిల్లాల్లోని, గ్రామాల్లోని, వార్డుల్లోని, కార్పొరేషన్లోని కూడా ఇలాంటి నిరాశ్రయుల వృద్ధ ఆశ్రమాలు ఎన్నెన్నో ఉంది, అనాథాశ్రమాలు ఎన్నెన్నో ఉంది. దయచేసి ప్రజలందరికీ వేడుకునేది ఏంటంటే మీ వంతు సాయంగా చేదోడు వాదోడుగా ఉండి ఆ యొక్క ఆశ్రమాలకి మీరు చేదోడు వాదోడుగా ఉండి మీ వంతు సాయం చేయాలని మేము ప్రజలందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.